ఒక పరమాణు లోపల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు అనేటువంటివి కక్షలలో ఏ విధంగా అమరి ఉన్నాయి అని తెలిపేదాన్నే మనకి ఎలక్ట్రాన్ల ఆకృతీకరణ లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ హైడ్రోజన్ ఆటమ్, ఒకవేళ హైడ్రోజన్ ఆటమ్ని కనుక మనం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. దట్ మీన్స్ ఈ హైడ్రోజన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? మనకి హైడ్రోజన్ లోపల ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ని నేను 1వ కక్షలో ఉన్నటువంటి s ఆర్బిటాల్లో నింపినట్లయితే 1s1. ఈ విధంగా 1s1 అనేటువంటిది హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా పిలువబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆటమ్ హీలియం కనుక తీసుకున్నట్లయితే హీలియం యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ అనేటువంటిది 2. అనగా హీలియం లోపల 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 1s2 ఆ 2 ఎలక్ట్రాన్లను కూడా 1వ కక్షలో ఉన్నటువంటి s ఆర్బిటాల్ లోపల నింపడం జరుగుతుంది. కావున హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 1s2గా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా లిథియం తీసుకున్నట్లయితే 3వ మూలకము లిథియం తీసుకున్నట్లయితే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3. అంటే 3 ఎలక్ట్రాన్లు అనేటువంటి లిథియం లోపల ఉండడం జరుగుతుంది. ఈ లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2. అదేవిధంగా ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి 1sలో నింపడం జరిగింది. మరొక కక్షను తీసుకున్నట్లయితే 2వ కక్ష, ఈ 2వ కక్ష లోపల మొదటి ఆర్బిటాల్ కనుక తీసుకున్నట్లయితే s ఆర్బిటాల్. ఈ s ఆర్బిటాల్ లోపల ఒక ఎలక్ట్రాన్ని, మిగిలిపోయిన ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ప్రతి పరమాణువుకి మనము రాయవచ్చు. ఏ విధంగా రాస్తున్నాను నేను అంటే ఇంతకుముందు 2n² ఫార్ములా గురించి నేర్చుకోవడం జరిగింది. 2n² ఫార్ములా ప్రకారము 1వ కక్ష లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను నింపవచ్చు. అదేవిధంగా ఈ 2n² ఫార్ములా ప్రకారము 2వ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లను నింపవచ్చు? 2వ కక్ష అని అన్నామంటే n ప్లేస్లో మనం 2ని ప్రతిక్షేపిస్తే 2 2s 4, 2 4s 8, 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనం నింపవచ్చు. అదేవిధంగా 3వ కక్ష లోపల ఇది మనం ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది. 3 3s 9, 2 9s 18 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లని మనము 3వ కక్ష లోపల నింపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, అదేవిధంగా ఆర్బిటాల్స్ లోపల గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు s ఆర్బిటాల్ లోపల మనము గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. d ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 10 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. f ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 14 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. ఈ 2 బేసిక్ థింగ్స్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రతి పరమాణువుకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. సో s ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్లు, d ఆర్బిటాల్ లోపల 10 ఎలక్ట్రాన్లు, f ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి గరిష్టంగా నింపగలిగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందుకు మరి s ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే నింపగలమనంటే ఇక్కడ s ఆర్బిటాల్ లోపల మనకు సబార్బిటాల్స్ అనేటువంటివి ఒకటే సబార్బిటాల్ అనేటువంటిది ఉండగలదు. కాబట్టి ఒక సబార్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపగలము. అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల 3 సబార్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 3 సబార్బిటాల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబార్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను నింపగలం. కాబట్టి 3 × 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఎలక్ట్రాన్స్. ఆ విధంగా p ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు, 6 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. d ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 1 2 3 4 టోటల్ 5 సబార్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క సబార్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లని మనం నింపవచ్చు. 5 2 10 ఎలక్ట్రాన్లు. ఆ విధంగా ఒక ఆర్బిటాల్కి సంబంధించినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది వాటి లోపల ఉన్నటువంటి సబార్బిటాలని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ సబార్బిటాల ఆధారంగా s లోపల 2 ఎలక్ట్రాన్లు, p లోపల 6 ఎలక్ట్రాన్లు, d లోపల 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. అదేవిధంగా కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ప్రతి పరమాణు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయవచ్చు.